నా పేరు రవి. 2 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాను. నా మనసులో ఉన్న ఆందోళన వల్ల చదువుపై ఏకాగ్రత కుదరడం లేదు. ఆ రోజు సాయంత్రం అమ్మ సుమతి 40 పక్కనే కూర్చుని ఉన్నాను. దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో ఇంట్లో సందడిగా ఉన్నా నా మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పేయాలనిపించింది. చెప్పాలా వద్దా అన్న కంగారులో, అమ్మా, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అన్నాను. అమ్మ చూపు నామీద నిలిచింది. ఆమె కళ్లల్లో ఆప్యాయత ఉంది. ఏంట్రా, ఏదైనా ఇబ్బందా అంది. ఓ పెద్ద నిట్టూర్పు తీసుకుని మెల్లిగా, అమ్మా, జరిగినదంతా చాలా తప్పు అన్నాను. అమ్మ కళ్లల్లో ఆందోళన కనిపించింది. ఆమె నా చేతిని ఆప్యాయంగా పట్టుకుని, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అంది. నేను జరిగిన సంఘటనను, నేను చూసిన దాన్ని, అది ఎంత తప్పో నాకెలా అనిపించిందో వివరించాను. 2 నెలల క్రితం ఆగస్టు నెలలో మా మేనమామ కూతురు 18 ఏళ్ల నా మరదలు అనన్య హైదరాబాద్లోని ఒక మల్టీప్లెక్స్లో అపరిచితుడితో కలిసి ఉండటం చూశాను. వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు. అనన్య సాధారణంగా ఇలాంటి పనులు చేసే రకం కాదు. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయానికి మా కుటుంబంలో తెలిస్తే పెద్ద రచ్చ అవుతుందని నా భయం. అనన్యకు అప్పుడే ఇంటర్మీడియట్ పూర్తయింది. తన ప్రవర్తన మా కుటుంబానికి పెద్ద షాక్గా మారుతుంది. అమ్మ చాలా శ్రద్ధగా వింది. ఓ నిట్టూర్పు వదిలి, రవి, నీకు ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. నువ్వు చెప్పింది నిజమే, అది తప్పే. నువ్వు మాతో ఈ విషయానికి పంచుకోవాలని మేము ఆశించాం అంది. కానీ చింతపడకు, దీనికి మనం ఓ పరిష్కారం కనుగొంటాం. అమ్మ మాటలు నా మనసుకు కొంత శాంతినిచ్చాయి. నువ్వు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ నీ భావాలను వ్యక్తపరచడం కూడా చాలా ముఖ్యం. ఇదంతా తప్పు అని మన కుటుంబానికి స్పష్టంగా చెప్పాలి. జరిగినదానికి అందరినీ బాధ్యులను చేయాలి అంది అమ్మ. అమ్మతో మాట్లాడిన తర్వాత కొంత భారం తగ్గిందనిపించింది. కానీ ఈ సమస్య నుండి ఎలా బయటపడాలన్న ప్రశ్న మాత్రం అలాగే నిలిచిపోయింది. నిజం చెప్పేయాలా, లేక మర్చిపోయి ముందుకు సాగాలా? బహుశా కాలమే దీనికి సమాధానం చెప్తుందేమో. కానీ ఒకటి మాత్రం స్పష్టం, ఆ సంఘటన నా గుండెల్లో లోతుగా నాటుకుపోయింది. దాని నుంచి పూర్తిగా బయటపడాలంటే ఏదో ఒక రోజు దాన్ని ఎదుర్కోవాల్సిందే. జీవితంలో కొన్ని విషయాలు అసలు మర్చిపోలేం. కొన్నిసార్లు మనలోని భయాలను, చిక్కులను ఎంత కష్టమైనా సరే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కొంతకాలం గడిచింది. నేను పడుతున్న ఈ మానసిక వేదన నన్ను నిరంతరం వెంటాడుతోంది. ఎవరికీ చెప్పకపోయినా ఈ పరిస్థితి నా ఆత్మను లోపలి నుంచి తినేస్తోందని నాకు అనిపించింది. నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని, ఇదంతా చెప్తే ఏమవుతుంది? నా కుటుంబ సభ్యులు నన్ను అర్థం చేసుకుంటారా? వాళ్ళు నన్ను ముందులాగే ప్రేమిస్తారా? ఓ రోజు నవంబర్ 5, 2014 నేను అమ్మతో వరండాలో కూర్చుని ఉన్నాను. అమ్మ నన్ను నిశితంగా చూసి, రవి, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావని అనిపిస్తుందా అంది. ఆమె కళ్లల్లో ఓ మృదువైన, అర్థం చేసుకునే చూపు ఉంది. నా లోపల ఏదో నన్ను వేధిస్తోందని ఆమెకు తెలిసిపోయిందేమో అనిపించింది. నేను కాస్త తటపటాయిస్తూ, అమ్మా, ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఏదో జరిగింది, అది నాకు సరిగా అర్థం కావడం లేదు అన్నాను. అమ్మ నన్ను ఓదార్చడానికి ప్రయత్నించింది. బేటా, ఎలాంటి కష్టమైన సమయాన్నైనా ఎదుర్కొనేటప్పుడు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వాలి. నువ్వు ఇంకా ముందులాగే అనిపిస్తుందా? కొంతసేపు ఆలోచించి, అవును అమ్మా, నేను ఇదంతా మర్చిపోలేకపోతున్నాను. దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియడం లేదు. నేను ఇంకో లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది అన్నాను. అమ్మ గాఢంగా శ్వాస తీసుకుని, రవి, నీకు ఎలా అనిపిస్తుందో నేను అర్థం చేసుకోగలను. కానీ గుర్తుంచుకో, కుటుంబంలో ఎలాంటి రహస్యం లేదా దాచిన నిజం ఎప్పుడూ మనకు ఎక్కువ బాధను కలిగిస్తుంది. నువ్వు ఇదంతా ఒక్కడివే లోపల పెట్టుకుంటే అది నిన్ను మరింత వేధిస్తుంది. అందుకే కొన్నిసార్లు మనకు హృదయపూర్వక ఉపశమనం పొందడానికి కష్టమైన మార్గాలను కూడా ఎంచుకోవాల్సి వస్తుంది అంది. అమ్మ మాటలు నాకు కొంత శాంతిని ఇచ్చాయి. నేను ఎంతగా లోపల నొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తే అది అంతగా నన్ను వేధిస్తుందని నాకు అనిపించింది. నేను ఈ సమస్యను ఎదుర్కోవాలి. అయితే ఇది చాలా సున్నితమైన విషయానికి అని,
దీనికి పరిష్కారం నెమ్మదిగా మాత్రమే దొరుకుతుందని నేను అర్థం చేసుకున్నాను. నేను ఈ విషయానికి గురించి మా నాన్నమ్మ 65, తాతయ్య 70తో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకోగలరని నాకు అనిపించింది. వాళ్ళిద్దరూ హైదరాబాద్ శివారులో ఉన్న పాతబస్తీలో నివసిస్తున్నారు. ఓ రోజు నవంబర్ 10, 2014 నేను పాతబస్తీలోని నాన్నమ్మ ఇంటికి వెళ్లి మెల్లిగా, జాగ్రత్తగా అంతా చెప్పాను. నాన్నమ్మ నా మాటలను శ్రద్ధగా విని, చాలా శాంతంగా, రవి, నీకు ఇది అనిపించడం సరైనదే. కానీ గుర్తుంచుకో, జరిగినదంతా అన్నింటినీ ముగించడానికి కారణం కావడం అవసరం లేదు. కొన్నిసార్లు మనం మన సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఆ కష్టాలను అధిగమించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి అంది. నాన్నమ్మ మాటలు నాకు చాలా విలువైనవి. ఆమె మాటల్లో లోతైన అవగాహన, ఓదార్పు ఉన్నాయి. నిజానికి మనం నిజం ఎదుర్కోవాలని, కానీ ఆ నిజాన్ని సరైన విధంగా చెప్పడం కూడా అవసరమని ఆమె నాకు చెప్పింది. ఈ కష్టకాలాన్ని మనం అధిగమించగలమని ఆమెకు నమ్మకం ఉంది. అది నాకు గొప్ప సహాయం. నా మనసులో అలజడి ఉన్నప్పటికీ, నా భయం, గందరగోళాన్ని దూరం చేసుకోవడానికి నేను ఆ నిజం నుండి పారిపోలేనని ఇప్పుడు నాకు అర్థమైంది. జరిగినది తప్పు అని నేను అంగీకరించాలి. ఇప్పుడు దాని గురించి సరైన నిర్ణయం తీసుకోవాలి. నేను ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఎవరినీ కోపంగానో, ద్వేషంగానో కాకుండా, అవగాహనతో, ప్రేమతో సంప్రదించాలని నిర్ణయించుకున్నాను. అది మా మేనత్త రాధ, 42 అయినా, అనన్య అయినా, ఇప్పుడు నేను వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే చివరికి నా కుటుంబమే నా అతిపెద్ద బలం. ఈ పరిస్థితి నుండి మనమందరం బయటపడతామని, జీవితంలో ముందుకు సాగగలమని నాకు నమ్మకం ఉంది. కొన్ని రోజులు, నవంబర్ మధ్యలో, నేను నాన్నమ్మ సలహా గురించి ఆలోచించాను. ఆ సంఘటన నుండి బయటపడటానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. లోలోపల నేను దీన్ని ఏదో ఒక విధంగా పరిష్కరించుకుంటానని మనసులో అనుకున్నాను. ఈలోగా నా లోపలి ఆందోళన కొద్దిగా తగ్గుతోంది, ఎందుకంటే నేను దీన్ని ఎంతగా లోపల నొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తే, అది అంతగా నన్ను వేధిస్తుందని నాకు అర్థమైంది. ఓ రోజు, నవంబర్ 25, 2014 నేను మా ఇంటికి వచ్చిన అత్తయ్య రాధ దగ్గరికి వెళ్లాను. గుండెలో కొంచెం భయం ఉంది, కానీ ముందుకు సాగాలంటే నా భావాలను వ్యక్తం చేయడం అవసరమని నాకు నేను చెప్పుకున్నాను. నేను ఏదో ఆలోచిస్తున్నానని అత్తయ్యకు ముందే తెలుసు, ఎందుకంటే ఆమె నన్ను చాలా జాగ్రత్తగా చూస్తోంది. రవి, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అత్తయ్య నన్ను స్థిరమైన స్వరంతో అడిగింది. నేను కొంతసేపు మౌనంగా ఉండి, అత్తయ్య, జరిగినదంతా చాలా తప్పు. అనన్య ప్రవర్తన నాకు తెలిసిపోయింది. ఇదంతా తప్పు అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడి, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అన్నాను. అత్తయ్య కళ్లల్లో ఒక క్షణం సిగ్గు కనిపించింది. ఆమె గాఢంగా శ్వాస తీసుకుని, మెల్లగా, రవి, నువ్వు ఏం చూశావో నాకు తెలుసు. అవును, అది సరైనది కాదు, కానీ కొన్నిసార్లు ప్రజలు తమ తప్పులను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటారు అంది. నేను, అత్తయ్య, ఇది కేవలం ఒక తప్పు కాదు, ఇది పెద్ద సమస్య. అనన్య జీవితానికి సంబంధించిన విషయానికి. ఇప్పుడిక మనం దీని గురించి మాట్లాడి అన్నీ సరిదిద్దాలని నాకు అనిపిస్తుంది అన్నాను. అత్తయ్య కొంతసేపు మౌనంగా ఉండి, నువ్వు చెప్పింది నిజమే రవి. మనం దీని గురించి మాట్లాడాలి, ఇదంతా ముగించడానికి సరైన చర్యలు తీసుకోవాలని నేను కూడా అంగీకరిస్తున్నాను అంది. అత్తయ్య మాటలు నాకు కొంత ఉపశమనం ఇచ్చాయి. ఆమె నా ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని, మేమిద్దరం ఈ విషయంలో రాజీ పడగలమని నాకు అనిపించింది. కాని ఇప్పుడు ఇది కేవలం అత్తయ్యకు, నాకు మధ్య మాత్రమే కాదు, మొత్తం కుటుంబానికే సంబంధించిన ఆందోళన అని నాకు అర్థమైంది. కొంతకాలం తర్వాత, డిసెంబర్ 5, 2014 నేను ఈ విషయానికి గురించి నా తల్లిదండ్రులతో పూర్తిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. నేను అమ్మనాన్నలను పిలిచి, మెల్లగా జరిగిన సంఘటన అంతా వారికి చెప్పాను. కుటుంబంతో నిజం పంచుకోవడానికి ఇదే సరైన సమయం అని నాకు అనిపించింది. నేను, అమ్మా, నాన్న, నేను మీతో ముఖ్యమైన విషయానికి మాట్లాడాలి. జరిగినదంతా నాకు చాలా కష్టం,
దీన్ని కుటుంబంగా మనం పరిష్కరించుకోగలమని నాకు అనిపిస్తుంది అన్నాను. అమ్మనాన్నలు ఇద్దరూ నా దగ్గరికి వచ్చి నన్ను ఆప్యాయంగా ఓదార్చారు. నాన్న ప్రకాష్ 45, రవి, ఇది నీకు కష్టంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం మన బాధ్యతలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి మనం ఒకరికొకరు మద్దతు ఇవ్వాలి అన్నారు. నాన్న, అమ్మ మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నేను ఒంటరిగా లేనని, ఈ సంక్షోభం నుండి బయటపడటానికి మనమందరం కలిసి ఒక మార్గాన్ని కనుగొనగలమని నాకు అనిపించింది. అప్పుడు నేను అత్తయ్య రాధతో, అనన్యతో కూడా మాట్లాడాను. జరిగినదంతా తప్పు అని అందరూ అంగీకరించారు. ముఖ్యంగా అనన్య తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు కోరింది. ఆ అబ్బాయితో తనకున్న సంబంధాన్ని తెంచుకోవడానికి ఒప్పుకుంది. ఈ విషయానికి గురించి ఇంకెవరికీ బాధ కలిగించకూడదని, ముందుకు సాగడానికి సరైన చర్యలు తీసుకోవడం అవసరమని మేమందరం కలిసి నిర్ణయించుకున్నాము. మేమందరం కలిసి ఈ సంఘటనను వదిలేసి కొత్త ప్రారంభం వైపు చూడాలని నిర్ణయించుకున్నాము. అనన్యకు సరైన మార్గదర్శకత్వం ఇచ్చి తన చదువుపై దృష్టి పెట్టేలా చూసుకోవాలని నిర్ణయించాము. మనమందరం కలిసి ఒక కుటుంబంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, మన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశాము. కాలంతో పాటు మేము ఈ కష్టాన్ని అధిగమించాము. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా అది ఎప్పుడూ మనకు ఏదో ఒక పాఠం నేర్పడానికి ఉంటుందని నాకు ఇప్పుడు అనిపించింది. ముఖ్యంగా మనం ఎల్లప్పుడూ మన కుటుంబం, సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి.